దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం వేళ పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపదనుక ఈ రాత్రి ఇప్పటి వరకు మీ సన్నిధానములో మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యము కొరకై స్తోత్రాలు. నీ దాసునిగా మీ వాక్యమును చేతబట్టుకొని సంఘము ఎదుట నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి, మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని లేఖనములో మత్తయి సువార్త 25వ అధ్యాయము నుండి శుక్రవారము ఒక వర్తమానాన్ని విన్నాం. ఇదే యొక్క భాగములో వారు దేవుని చేత శపించబడిన వారు అనే వర్తమానం విన్నాం. మరలా తిరిగి ఇదే యొక్క భాగము నుండి వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అనే వర్తమానాన్ని ఈ రాత్రి మనము విందాం. దేవుని ప్రజలుగా వాక్యాన్ని మనం ధ్యానము చేస్తున్నప్పుడు రెండు జనములను గూర్చి దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. ఒకటి దేవుని చేత శపించబడిన వారు, రెండు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ప్రతి మనిషి ఆశ ఏమిటి అంటే, నేను దేవుని చేత ఆశీర్వదించబడాలి అని కోరుకుంటారు. దేవుడు కూడా తాను సృష్టించినటువంటి ఏ బిడ్డ కూడా శాపగ్రస్తులు అవ్వాలి అని కోరుకోడు. ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాడు. అంతేకాదు, అనుకోని రీతిలో మానవాళి శాపగ్రస్తమైతే ఆ శాపగ్రస్తాన్ని తొలగించి వారిని ఆశీర్వాదమునకు వారసులుగా చేయాలని ఆయన తన యొక్క చిత్తాన్ని బట్టి లోకానికి మానవునిగా వచ్చి సిలువలో శాపగ్రస్తునిగా తన ప్రాణాన్ని అర్పించి మనకు ఆశీర్వాదాన్ని దయచేశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. యేసు ప్రభువారు ఏ నిమిత్తమైతే లోకానికి వచ్చాడో దాని నెరవేర్పు సిలువలో చేశాడు. ఆయన ఏ నిమిత్తం వచ్చాడు? అపోస్తులుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తులుల కార్యముల గ్రంథము 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, చూడండి, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అనగా యేసు ప్రభు వారిని దేవుడు తన సేవకునిగా పుట్టించి
ఇశ్రాయేలీయులైన ప్రజల ఎదురుకు మొట్టమొదటిగా పంపించాడట. కారణం ఏమిటి అంటే వాళ్ళు దుష్టత్వములో ఉన్నారు, వారు చెడులో ఉన్నారు. చెడుతనము నుండి వారిని దేవుని వైపునకు మళ్ళించుకొని వారిని ఆశీర్వదించాలి అన్న ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు తన కుమారుడైన ప్రభువారిని ఇశ్రాయేలీయుల యొద్దకు పంపిస్తే వారు ఈయన మాకక్కరలేదు అని త్రోసివేశారు. అయితే ఆ ఆశీర్వాదం తిరిగి అన్యజనులకు ఇవ్వడానికి అబ్రహామునకు ఏ ఆశీర్వాదమైతే ఇచ్చాడో అదే ఆశీర్వాదం అన్యులకు ఇవ్వాలి అని తలంచాడు. అబ్రహాము కిందకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 24:1. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడయ్యుండెను. చూడండి, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చాలు, ఒక్క విషయములో కాదు, అన్ని విషయాలలో పాడి కానీ, పంట కానీ, గర్భఫలము కానీ, ఆరోగ్యము కానీ, ఆత్మీయత కానీ, అన్ని విషయాలలో కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామునకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో ఇప్పుడు అదే ఆశీర్వాదం అన్య జనులకివ్వాలని ఆ ప్రభువు శాపగ్రస్తునిగా మారి సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. క్రీస్తు సిలువ మరణం మనకేం తెచ్చిపెట్టింది అంటే ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే సిలువ ద్వారా ఆశీర్వాదం పొందుకున్నటువంటి దేవుని పిల్లలు మరలా తిరిగి శాపగ్రస్తులైపోతూ ఉన్నారు. మరలా తిరిగి శాపములో పడిపోయి కుటుంబాలను శాపగ్రస్తముగా మార్చుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు ఈ రోజున పిల్లల భవిష్యత్తులు బాగాక, వారి భవిష్యత్తులు బాగాక, వారి పరిస్థితులు బాగాక ఎన్నో కుటుంబాలు ఈ రోజున పులారా అస్తవ్యస్తముగా ఉండి శాపాన్ని అనుభవిస్తున్నాయి, శాపములో బ్రతుకుతున్నాయి. ఒకవేళ కష్టపడుతున్నా కష్టార్జితం సంతోషాన్ని ఇవ్వటంలే. ఒకవేళ పులారా బిడ్డలు ఉన్నా బిడ్డల జీవిత పరిస్థితులు ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఈ రోజున ఎన్నో కుటుంబాలలో పులారా ఇవాళ ఎన్నో కష్టమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక సహోదరి నాకు మెసేజ్ పెట్టింది, అయ్యా ప్రార్థన రిక్వెస్ట్ అని. ఏంటి అని అంటే, ఆమెకు తెలిసినటువంటి ఒక సహోదరి కోయిట్లోనే కొంతకాలం పనిచేసి వెళ్ళిపోయిందట. భర్త చనిపోయాడు. ఆమెకు 2-3 పిల్లలు. పెద్ద కూతురికి కిడ్నీలు 2 పాడైపోయాట. మొత్తం నీరు పట్టింది, ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితితో ఆమె కన్నీరు కారుస్తూ ప్రార్థన సహాయాన్ని కోరింది. ఇవాళ ఆ కుటుంబానికి యజమానుడు లేడు, ఆడ మనిషి ఉంది, కుమార్తె పరిస్థితి మరణకరముగుంది. ఇవాళ ఏంటి ఆ కుటుంబ పరిస్థితి? ఇవాళ ఇలా ఎన్ని కుటుంబాలు ఇవాళ చెప్పనలవి కాని పరిస్థితులు. మనుషుడు పైకి బాగుంటున్నాడు కానీ ఏ గడియలో ఏ క్షణములో ఏం జరుగుతుందో ఎరుగని పరిస్థితులు. ఇవాళ కుటుంబాలుగా నెమ్మది లేదు, కుటుంబాలుగా సంతోషము లేదు. కుటుంబాలలో ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఆశీర్వాదానికి బదులుగా శాపం ఏలుబడి చేస్తూ ఉంది ఈ రోజున. అయితే దేవుని పిల్లలుగా శాపము నుండి విమోచించబడి మనము ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు శాపగ్రస్తులమయ్యామో గత శుక్రవారం జ్ఞాపకం చేశాం. ఈ రోజున వీరు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు అంటే ఎలా ఆశీర్వదించబడ్డారో, వాళ్ళ ఆశీర్వాదానికి కారణాలు ఏమిటో దేవుని లేఖనాన్ని మనం జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము అనేది ఒలీవల కొండ మీద ఆయన చేసిన ప్రసంగం. 24వ అధ్యాయం ప్రారంభములో ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు వెళ్ళి
ఆయనను రాకడను గూర్చిన సందేహం అడిగితే దాన్ని గూర్చినటువంటి సమాచారాన్ని వాళ్ళకు బోధించాడు. ఆ తరువాత పరలోక రాజ్యం ఎలాగుంటుంది అని 25వ అధ్యాయములో 3 భాగాలు చెప్పాడు. మొదటి వచనము నుండి 13వ వచనం వరకు ఒక ఉపమానం చెప్పాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని. 14వ వచనము నుండి 30వ వచనం వరకు ఊరు వెళుతున్న ఒక వ్యక్తిని గూర్చి, అతనుకున్న ధనాన్ని 3 వ్యక్తులకు ఇచ్చినట్లుగా, 2 దానిని అభివృద్ధి పరిచినట్లుగా, 1 భూమిలో పాతి పెట్టినట్లుగా 2వ ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. 3వదిగా 31వ వచనము నుండి ఆఖరి వరకు తీర్పుని గూర్చి ఎలాగుంటుందో సందేహము, ఆ సందేహానికి ఆయన నివృత్తిని కలగజేశాడు. అనగా ఇదిగో మనుష్య కుమారుడు వస్తాడు, తీర్పు ఉంది, తీర్పు అనేది ఉంది. ఖచ్చితముగా విమర్శా దినము ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించియున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. తీర్పు తీర్చబోయేడి ఒక దినముంది. ఆ దినమున ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట నిలబడాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించియున్నాడు. ప్రతిదానికి, అది ఎంత అతిశయమైనదైనా, అది ఎంత అహంకారము కలిగినదైనా, ప్రతి దానికి ఆయన విమర్శా దినం ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ రోజునట గూఢమైన ప్రతి సంగతిని కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడట. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును చాలు. అనగా ఖచ్చితముగా ఒక దినము, తీర్పు దినముంది, విమర్శనా దినముంది. అది ఎలాగుందో యేసు ప్రభువు వారు చెప్పాడు. ఆ రోజునట మహిమా స్వరూపుడైన దేవుడు సింహాసనాసీనుడుగా సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన దూతలందరూ కూడా లోకములోనికి వచ్చి జనములందరినీ కూడా ఆయన ముందుకు పోగు చేస్తాడు. ఆయన సింహాసనం మీద రాజుగా కూర్చుంటాడు. ఆయన దూతలు లోకములో జనములందరినీ కూడా పోగు చేసి తీసుకొచ్చి నిలబడతారు. అప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచునట్లుగా ఆయన ఏర్పరిచి కుడివైపున నీతిమంతులు నిలబెడతాడు, ఎడమవైపున శాపగ్రస్తులైన వారిని నిలబెడతాడు. కుడివైపున ఉన్న వారిని ఏమన్నాడు అంటే నీతిమంతులు అని సంబోధించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా, చాలు. వీళ్ళు ఎవరట? కుడివైపు ఉన్నవారు నీతిమంతులు. అంటే అనీతిమంతులలో నుండి నీతిమంతులను వేరుపరిచే రోజుంది, వేరుపరిచే రోజుంది. ఒక రోజున లోకమందు పులారా అనీతిమంతులలో నుండి నీతిమంతులు వేరైపోవాలి, గోధుమలలో నుండి గురుగులు వేరైపోవాలి. ఒక రోజున ఖచ్చితముగా దేవుడు తీర్పులో వేరు చేస్తాడు, తీర్పులో వేరు చేస్తాడు. వేరు చేసినప్పుడు వీరెవరు అనంటే నీతిమంతులట. అయితే ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా మార్చబడగలడు?
లోకములో పిల్లారా ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే నీతి ఎలా కలుగుతుందో 2 వచనాలు చూద్దాం. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమాపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనం మాట్లాడుతుంది, క్రీస్తు యేసు నందున్న కృప చేత ఉచితముగానే మనము నీతిమంతులమవుతాం. నీతిమంతులమవడానికి వెల ఏమి చెల్లించక్కర్లే. నీతిమంతులమవడానికి పులారా మనమేమి విలువ చెల్లించక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన వెలను ఆయన సిలువలో తన రక్తముగా చెల్లించాడు. ఆయన రక్తము చేత కడగబడితే నీతిమంతులమవుతాం. ఆయన రక్తము చేత కడగబడితే నీతిమంతులమవుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలు. దేవుని లేఖనములో అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ క్రీస్తు యేసు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసయ్య చెప్పినటువంటి ఉపమానములో కుడివైపున ఉన్నవారు ఎవరు అంటే నీతిమంతులు. ఎలా నీతిమంతులయ్యారు వీళ్ళు? యేసు రక్తము చేత వాళ్ళ యొక్క పాపములను కడుగుకున్నవారు, యేసు రక్తము చేత శుద్ధీకరించబడిన వారు, యేసు నందు విశ్వాసముంచి ఉచితముగా నీతిమంతులైన వారు. వీళ్ళను గురించి ఏమని వ్రాయబడింది అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆశీర్వదించబడింది ఎవరు? నీతిమంతులైన వారు. ఆశీర్వదించబడింది నీతిమంతులైన వారు. ఒక మనుష్యుడు ఆశీర్వదించబడితే నీతిమంతుడవుతాడు. ఆశీర్వదించబడితే నీతిమంతుడవుతాడు. అయితే చాలా మందికి ఆశీర్వాదం ఆశీర్వాదము దొరకల. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడెను. చాలు. అనగా ఏశావు దేని కొరకు ఏడ్చాడు అంటే ఆశీర్వాదము కొరకు. ఆశీర్వాదము కొరకు. నేడు చాలా మందికి ఆశీర్వాదము దొరకలేదు. మీరు కూర్చున్న వాళ్ళల్లో మీరు చాలాసార్లు సాక్ష్యం చెప్పుంటారు కదా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడయ్యా, మేము గృహం కట్టుకున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం, దేవుడు ఆశీర్వదించాడు, ఇప్పుడు మా కుటుంబ పరిస్థితులు బాగున్నాయి అని నేను ఒక మాట చెబుతా. ఆశీర్వదిస్తే నీతిమంతులుగా మారాలి నీ కుటుంబం. ఆశీర్వదించబడితే నీ బిడ్డలు మారు మనసు పొంది నీతిమంతులు అవ్వాలి. అది ఆశీర్వాదానికి మూలం. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? దీవించబడ్డావు అంతే. దీవెన వేరు, ఆశీర్వాదము వేరు. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. 2 విషయాలు మీకు క్లియర్గా చెబుతా. చూడండి, ఏశావు ఆశీర్వాదము కొరకు ఎతికాడు, అది దొరకల, ఏడ్చాడు. కానీ దీవించబడ్డాడు. ఏశావు దీవించబడ్డాడు. దీవించబడ్డాడు గనుకనే ఒక రోజున తన తమ్ముడైన యాకోబు ఏశావు యొక్క కోపాన్ని చల్లార్చాలని కొన్ని గొర్రెలని కొన్ని మేకలను కానుకగా ఇస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? సోదరుడా, నాకు కావలసినంత ఉంది, నీది నువ్వే ఉంచుకో. అంటే ఇప్పుడు కావలసినంత ఉంది అంటే దీవించబడ్డాడా లేదా? అంటే ఇప్పుడు ఏశావుకి ఏం దొరికింది?
దీవెన దొరికింది, కానీ ఏం దొరకలేదు? ఆశీర్వాదం దొరకల. ఇప్పుడు మీకు దీవెన దొరికింది, మీరు దీవించబడ్డారు. దీవెన ఎలాగొస్తుంది అంటే, ఎంత కష్టపడితే అంత దీవెన నువ్వు పొందుకుంటావు. కన్నాలేసినా కూడా కష్టపడ్డావు గనక ఆ కన్నాలేసినందుకు సొమ్ము సంపాదిస్తావు. అది దీవెన. అర్థమైందా? ఇప్పుడు మేము అందరం న్యాయంగా సంపాదించిన వాళ్ళ? అవునా కదా? న్యాయంగా సంపాదించిన వాళ్ళు కాదుగా. కష్టపడ్డారు, ఏ రీతిగానే కష్టపడిని, వాడు ఏ రీతిగానే ప్రయాసపడిని. ప్రయాసకు ఫలం దీవెన, ప్రయాసకు ఫలం దీవెన. కానీ ఆశీర్వాదం అది కాదు. ఆశీర్వాదము అది కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వదించబడితే అతడు నీతిమంతుడుగా మారతాడు. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, శ్రేష్టమైనటువంటి దీవెన పొందుకున్నాడు. అవునా కదా? మామగారి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ఒక గొర్రెపిల్లని తీసుకెళ్ళాడా? చెప్పాలి మీరు. యాకోబు వెళ్తా మేనమామ గారి ఇంటికి ఒక జత ఎద్దులను తీసుకెళ్ళాడా? పని జత గొర్రెలు పట్టుకెళ్ళాడా? పని మేకలు పట్టుకెళ్ళాడా? ఒంటరిగా వెళ్ళాడు. మరి వచ్చేటప్పుడు మందలు తెచ్చాడు. ఎక్కడే వచ్చేటప్పుడు మందలతో వచ్చాడు. ఎక్కడే దీవించబడ్డాడు. ఎందుకని? 20 సంవత్సరాలు ఎండనక వాననక కష్టపడ్డాడు, రాత్రింబవళ్ళు ప్రయాసపడ్డాడు, తెలివి ఉపయోగించాడు. అవునా కదా? ఇప్పుడు మీకు ఇందాక డౌట్ వచ్చింది, కన్నం వేసినా కూడా దీవించబడతాడు. మరి ఇప్పుడు యాకోబు వేసింది అదేగా. ఇప్పుడు మామగారు మందను చూస్తా అన్నాడు, సరే చూడమన్నప్పుడు కుయుక్తిగా ప్రవర్తించాడు. ఏంటి? మంచి వయసులో ఉన్నటువంటి గొర్రెలు ఈయనే టైం వస్తే జంగిసాలు సువ్వలు కోసుకొచ్చి పైన పొప్పరలు లేపి ఎక్కడ నీళ్లు తాగుతాయో ఆ గాడిలో పెట్టాడు. ఈ గొర్రెలు వెళ్ళి ఆ సార్లు చూస్తా నీళ్లు తాగి పిల్లలన్నీ సార్ల పిల్లలకి అన్నాయి. 2-3 ఈతలకు పెట్టేవాడు. 3వ ఈతకు వచ్చేలకి అవి కొంచెం పక్కపలస అయిపోయి అనుకునేలకి పెట్టేవాడు కాదు. ఇలాగున కుయుక్తిగా మామకు చెందవలసినటువంటి శ్రేష్టమైన గొర్రెలన్నీ కూడా తను సంపాదించాడు. అంటే ఇప్పుడు ఏమయ్యాడంటే దీవించబడ్డాడు. కానీ దీవించబడ్డాడు కానీ ఆశీర్వాదములే. అందుకే యబ్బోకురేవు దగ్గరికి వచ్చేలకి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవనన్నాడు. దీవెన ఉంది, కానీ దీవెన ప్రాణాన్ని కాపాడడానికి పనికిరాలా. దీవించబడ్డాడు, మందలున్నాయి, దాసదాసి జనమున్నారు, భార్యలున్నారు, పిల్లలున్నారు, ఎందరున్నా తనను మరణము నుండి రక్షింపలేకపోయాయి. అందుకే ఆశీర్వాదము కొరకై పెనుగులాడాడు. ఒక మనిషిని మరణము నుండి రక్షించగలిగినది దీవెన కాదు, ఆశీర్వాదం. ఎందుకని? ఆశీర్వాదము నీతిమంతునిగా మారుస్తుంది. నీతిమంతుడైన వారి కొరకు దేవుడు లోకము మొదలుకొని ఒక రాజ్యాన్ని అతని కొరకు సిద్ధపరిచాడు. దానిలోకి ఆ వ్యక్తి వెళ్ళవలసిన వాడైనాడు. అయితే ఇప్పుడు ఆశీర్వాదం పొందాలంటే ఎలా దొరుకుతుంది మనకు ఆశీర్వాదాన్ని ఎలా సంపాదిస్తాం? చూడండి, వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. కీర్తన గ్రంథం 115వ కీర్తన 13వ చరణం. కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ చరణం. పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిన్నలనేమి పెద్దలనేమి అంటే ఆశీర్వాదం పొందడములో తారతమ్యత లేదు. ఆయన ఆశీర్వాదం ఇచ్చే విషయములో భేదాలు చూడడు. వీడు చిన్నవాడని వాడు పెద్దవాడని ఏ భేదం చూడడు. కారణం, దేవుడు పక్షపాతము లేనివాడు. ఒకవేళ మనుషులైతే ఏదో మొహమాటానికి మాట్లాడి లేకపోతే మొహమాటానికి కార్యాలు చేస్తారేమో, కానీ దేవుని దగ్గర మొహమాటము పనికిరాదు. అందుకే వాక్యం బోధించింది ఏమంటే, ఏ విషయములోనైనా నువ్వు మొహమాటం పడు, కానీ విశ్వాస విషయములో మొహమాటం ఉండకూడదట. ఏ విషయములో చెప్పాలి? ఏ విషయములో? విశ్వాస విషయములో మొహమాటం ఉండకూడదు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు
మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన, చూడండి, విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. చాలు. అవునా? విశ్వాస విషయములో మొహమాటం ఉంచవద్దు. ఖచ్చితముగా విశ్వాస విషయములో నిక్కచ్చిగా ఉండడం నేర్చుకోవాలా. విశ్వాస విషయములో పులారా నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలా. విశ్వాస విషయములో ఏంటి పులారా దేవునికి నచ్చినట్లుగా ఉండడం నేర్చుకోవాలా. అంతేగాని మొహమాటానికి పోయి ఆత్మీయ జీవితాన్ని భ్రష్టం చేసుకోకూడదు. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఎందుకు దేవుడు పులారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు అంటే, ఆయన పక్షపాతము లేనివాడు గనుక మనము కూడా అలాగే ఉండాలని. కనుక ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక మనిషి ఆశీర్వదించబడాలి అనంటే దేవుని యందు భయభక్తులు రెండూ కూడా ఉండాలి. చాలాసార్లు మనకు భక్తి ఉంటుంది, మనకేముంటుంది చెప్పండి, భక్తి ఉంటుంది, కానీ భయం ఉండదు. భయం అనేది ఉండదు. చాలాసార్లు మనకి భక్తి ఉంటుంది, అందుకనే ఏంటి ప్రార్థనకు వస్తాం, అందుకనే కానుకిస్తాం, అందుకనే పాటలు పాడతాం, అందుకనే పులారా భక్తిని ప్రదర్శించేటట్లుగా కొన్ని పనులు చేస్తాం. కానీ మరి భయం ఉందా అంటే భయం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి భక్తి ఉంది, భక్తి ఉంటే మనం ఏం చేస్తామంటే, క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో, భక్తి ఉంది కనుక పండగ అడవుడిగా చేస్తాం. ఎందుకని? భక్తి ఉంది, నేను క్రైస్తవురాలని. మరి భక్తితో పాటు భయం కూడా ఉండాలిగా, అవునా కాదా? భక్తితో పాటు భయం ఉండాలిగా. మరి భయం ఉందా ఆ రోజున? భక్తితో పాటు భయం ఉండాలి కదా. ఆ రోజున ప్రార్థనకి సమయానికి వెళ్ళాలన్న భయం ఉండాలిగా, అవునా కాదా? క్రిస్మస్ రోజున ముందుగా దేవుని మందిరానికి వచ్చేది ఎంతమంది? అసలు సమయానికి దేవుని ఎద్దకు వచ్చేది ఎంతమంది? ఆ రోజున అలిగేసి ఇంట్లో కూర్చునేది ఎంతమంది? నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఏమండి నాకు అది కొనలేదు, నాకు ఇది కొనలేదని. ఇది భయం ఉన్న వ్యవహారమేనా? ఏమండి, భయభక్తులు అనేవి రెండూ కూడా కలిసి ఉండాలి. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది. మీకు భయము అనేది, భక్తి అనేది రెండూ కూడా ఉండాలి. ఏ ఒక్కటి తగ్గినా కూడా ఆశీర్వాదం పొందలేం. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో ఏంటి రెండూ కూడా కనబట్టల్లా, ఏదో ఒకటే కనబడుతుంది. కనబడితే భక్తి అయినా కనపడుతుంది, లేదంటే భయమైనా కనపడుతుంది. ఉదాహరణకి దావీదున్నాడు, మన గొప్ప భక్తిపరుడు అని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు భక్తిపరుడైతే మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎడ్లకు కాలు జారి ఏమండి ఉజ్జా అనబడుతున్న ఆయన మందసాన్ని పట్టుకోబోతే దేవుడు మొత్తి చనిపోతే భక్తున్నవాడు ఏం చేయాలా? మరణమైనా సరే ఏదైనా సరే, వాడు తప్పు చేశాడు కనుక దేవుడు చంపాడు, తప్పు చేయకుండా నేను జాగ్రత్త పడతానని భక్తున్నవాడు మందసాన్ని ఇంటికి తీసుకెళ్ళాడా? అంటే ఇప్పుడు దావీదుకి ఏముంది? భయం ఉంది. ఏముంది చూడండి వాక్యాన్ని ఒక్కసారి మీరు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 12వ వచనం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము నొంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని వెళ్ళగలను. చాలు. అవునా? దావీదు భక్తి కలిగిన వాడిగా మందసం తేవడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు భక్తుంది, కానీ ఏమి లేదు తెలుసా? భయం లేదు. ఏమి లేదు? వెళ్ళేటప్పుడు భక్తి ఉంది కనుకనే నాతాన్ అన్నాడు, నేను ఇదిగో గుడారాల్లో ఉంటున్నానయ్యా, నా దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. అవునా కదా? భక్తి ఉంది. దేవుని యొక్క మందసం ఎక్కడో ఉంటుంది, అలా కాదు, యెరూషలేములోకి రప్పించాలని భక్తి ఉంది కనుకనే జనాలను తీసుకుని వెళ్ళాడు. కానీ భయమున్నోడైతే ఏం చేయాలి తెలుసా? దానిని మోసే యాజకుల్ని మాత్రమే తీసుకెళ్ళాల.
యాజకుల్ని పక్కకు పెట్టాడు, సైన్యాన్ని తీసుకెళ్ళాడు. మందసం ఎవరు మొయ్యాలా? మొయ్యాల్సిన వాళ్ళని పిలవలా, మొయ్యాల్సిన వాళ్ళని పక్కకు పెట్టాడు. సైన్యాన్ని 30,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళాడు. ఎన్ని వేల మంది సైన్యం తీసుకెళ్తే మాత్రం ఏం ఉపయోగం అసలు లేకోకుండా? అవునా కదా? ఏమండి, మందసాన్ని మోయవలసిన వారు లేవీయులు, యాజకులు, వాళ్ళు లేరు అక్కడ. సైన్యాన్ని తీసుకెళ్ళాడు, బండి మీద ఎక్కించారు, తీసుకుని వస్తూ ఉండగా ఏమండి ఒక అనుకోనటువంటి పరిణామం చూశాడు. భయభ్రాంతుడై మందసాన్ని, విచిత్రం ఏంటో తెలుసా, ఇతడు ఇశ్రాయేలీయుడై దేవునిని ఎరిగిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండవలసిన వాడై భయపడి భక్తిని పక్కన పెట్టి మందసాన్ని అన్యుని ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. ఉభేదు అన్యుడు, అతడు ఇశ్రాయేలుడు కాదు, అతడు అన్యుడు. అన్యుడైన వాడు భయభక్తులు కలిగి దేవుని మందసాన్ని తన ఇంటిలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుడైన దావీదేమో మందసాన్ని ఇంట్లోనికి రానేలేదు, తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. అన్యుడు ఏమాత్రం కూడా సంకోచించకుండా తన ఇంటిలో మందసం ఉంటే ఆశీర్వదించబడతానని మందసాన్ని ఇంట్లో చేర్చుకున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు ఎవరికి భయభక్తులు ఉన్నాయి? అన్యుడికి భయభక్తులు ఉన్నాయి, కానీ దేవుని ఆరాధించేవాడికి భయం ఉంది, కానీ భక్తి లేదు. భయం ఉంది కానీ అంటే ఏం భయం ఇది? నేను మందసాన్ని తీసుకెళ్తే నా ఇంటికి మరణం వస్తుంది కనుక నేను తీసుకెళ్ళలేని చెప్పి అక్కడ వదిలిపెట్టాడు. చాలాసార్లు మన జీవితంలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. మనం కూడా చూడండి, పొద్దుండి లేస్తాం కంగారుగా, చిన్న ప్రార్థన చేసిపోతే బయటికి వెళ్ళగానే ఏదో జరుగుద్దని గబగబ నిలబడి 2 ముక్కలు చదివేసి మంత్రం చదివినట్లుగా వెళ్ళిపోతాం బయటికి. అది ఎందుకు? భయము నీకు కదా, ఎందుకంటే బయటికి వెళ్తే జరుగుద్దని. అదే భక్తి ఉంటే ఏం చేస్తావు తెలుసా? డ్యూటీ 10 గంటలకైతే కనీసం 9:10 గంటలకైనా కూర్చుని 2 వచనాలు చదువుకుని చిన్న పాట పాడుకునో లేదా ప్రార్థన చేసుకునో అప్పుడు వెళ్తావు. ఎందుకంటే అది భక్తి. అవునా కదా? చాలామందికి చస్తావన్న భయం ఉంది మీలో, భక్తి లేదు కదా. భక్తి ఉంటే కాస్త రోజు ఏదో టైంలో బైబిల్ చదువుకుంటారు. అవునా కదా? భక్తి ఉంటే ఏదో టైంలో రోజు కాసేపు ప్రార్థన చేసుకుంటారు. భక్తి ఉంటే ఏదో టైంలో కాసేపు వాక్యాన్ని వింటారు చక్క కూర్చుని. కానీ మనకేముందంటే భయం. ఈ రోజున పులారా మానవ జీవితంలో ఆశీర్వాదం పొందాలి అంటే భయం సరిపోదు, భయభక్తులు కావాలి. చాలామంది జీవితాల్లో భయభక్తులు కనబట్టలే, భక్తి మాత్రమే కనబడతా ఉంది. మానవుని యొక్క పరుగంతా కూడా ఎంతసేపు కూడా ఏం సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, లేకపోతే ఏదో చేయాలి అన్న ఆరాటమే కానీ దేవుడు ఆశీర్వదించకపోతే నేను ఎన్ని చేసినా అది ఫలించదు అన్న ఆ ఒక్క మాట హృదయములోకి రాటల్లా. అవునా కదా? చాలామంది ఈ మాట కానీ తలంచుకోగలిగితే వాళ్ళ జీవితాల్లో ఎంత ఆశీర్వాదం వస్తుందో. ఎందుకో తెలుసా? నేను ఏది చేసినా దేవుని ఆశీర్వాదము లేకపోతే ఇది ఫలించదు, ఇది నిష్ప్రయోజనమైనది అన్న ఆలోచన ఎప్పుడైతే మన జీవితాల్లో వస్తుందో అప్పుడు ఖచ్చితంగా పులారా దేవునికి స్థానం ఇస్తాం. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి చాలాసార్లు మనం పరిగెడతా ఉంటాం ఏదో చేయాలని. కానీ దేవుని యొక్క లేఖనం మాట్లాడుతూ ఉంది, ఆయన ఆశీర్వాదం పొందకపోతే మనకేమీ కూడా దీవెన అనేది కలుగదు. కనుక లేఖనాన్ని బట్టి నెంబర్ 1 ఆశీర్వదించబడాలి అనంటే మనము భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మనము ఆశీర్వదించబడాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే దైవజనులు మన వైపు చేతులెత్తి ఆశీర్వచనము పలకాలి. సేవకుడు కానీ నిన్ను ఆశీర్వదించకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదం దేవుడివ్వాలి అంటే దేవుని పక్షాన సేవకుడు నిలబడి నిన్ను ఆశీర్వదించాలి. చూడండి వాక్యాన్ని, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనము నుండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము నుండి. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను
ఇలాగు అనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదింతును. దేవునికి స్తోత్రం. దైవజనులట నిలబడి సమాజాన్ని లేక సంఘాన్ని దేవుని నామం పేరట దీవించాలట. దేవుని నామం పేరట దీవించాలి. ఆయన మిమ్మును ఆశీర్వదించుగాకని, ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింప చేయునుగాకని. ఇలాగుని ఎప్పుడైతే దైవజనుడైన వ్యక్తి సమాజాన్ని ఆశీర్వదిస్తాడో, దేవుడు ఆ పక్షాన నిలబడి వారిని దీవిస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి అంటే ముందు మనము సేవకుడి వైపు చూడాలి. సేవకుడి వైపు చూడాలి. సేవకుడు మనల్ని దీవించాలి. సేవకుడు మనల్ని దీవించాలి. అయితే సేవకులందరూ మరి ఏమండి దీవించడానికి సరిపోతారా? ఎవడమడితే వాడు సేవకుడు అయిపోయాడు. ఈ రోజుల్లో ప్రతి ఓడిని కూడా మనం అయ్యగారు అనేస్తున్నాము, మనకు బుద్ధి లేక కదా. అయితే ఇప్పుడు అతడు దీవించితే మనము దీవించబడతామా? అహరోను ఏమండి పులారా, తన పిల్లలు ఎవరో తెలుసా? ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. కానీ ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని పిలుపు లేదు. ఏమి లేదు? దేవుని పిలుపు లేదు. దేవుని యొక్క పిలుపు లేదు. ఒక ప్రతిష్టత లేదు. ఏమాత్రము కూడా సమర్పణ లేదు. సంఘాలలో కూర్చుని వాక్యం వినలేక, వాక్యానికి విధేయులు కాలేక, సేవకుని గద్దింపునకు లోబడకుండా 4 ముక్కలు తెలిస్తే నేను ఇక్కడెందుకు కూర్చోవాలా, నాకేం అవసరం అని చెప్పి తనకు వచ్చినటువంటి మాటలే, తనకు వచ్చిన పాటలే పాడొచ్చని తనతో ఏకీభవించే వాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోయి సంఘాలు కట్టేవారు ఎక్కువైపోయారు. ఈ రోజున సంఘాలు పిలుపును బట్టి కట్టే సంఘాలు తక్కువయ్యాయి. విభేదాలను బట్టి పెరిగే సంఘాలు ఎక్కువైపోయాయి. ఈ రోజున ఎన్ని సంఘాలు అనంటే లెక్కలేవు. ఎలా కట్టావు సంఘం? దేవుని పిలుపుందా? లేదు. మరి కనీసం మారు మనసు ఉందా నీకు? అది లేదు. సమర్పణ ఉందా? లేదు. ప్రతిష్ఠిత ఉందా? లేదు. మరి నువ్వు లేచి దీవెనిస్తే సంఘం దీవించబడదా? సంఘం పులారా ఆశీర్వదించబడుతుందా? దైవజనుడు ఆశీర్వదించడానికి సరిపోయిన వాడై ఉండాలి. అంటే దేవుని పిలుపు కలిగిన వాడై, ఒక చక్కని దర్శనము కలిగిన వాడై, సమర్పణ కలిగిన వాడై, దేవుని చేత పులారా నియమించబడిన వాడై నడిపిస్తే ఆ దైవజనుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళ శపించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమైపోయారు? శపించేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యన కదా. ఎందుకంటే మా సంఘానికి రాకపోతే ఇదిగో నీకు ఇది తగులుద్ది, అది తగులుద్ది అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. పాకిల్లో ఒక కుర్రోడు నాకు బాగా పరిచయస్తుడు. అయితే ఆ కుర్రోడు సంఘం మానేశాడు. తను వెళుతున్న సంఘం మానేశాడు. ఎక్కడికి వెళ్తల్లా. ఒక రోజున నాకు కనపడ్డాడు. ఏమయ్యా, సంఘానికి ఎక్కడికి వెళ్తలేని తెలిసింది. ఎందుకు వెళ్తలేదు? నువ్వు ప్రభువుని ఎరిగినవాడు కదా, ఏదో ఒక సంఘానికి వెళ్ళు. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెబుతా ఎవరికైనా సరే, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ ఒకటి నేర్చుకోండి, ఆ సంఘం పవిత్రముగా ఉందా లేదా చూడండి. వ్యభిచారులు ఉంటే సంఘం పవిత్రత ఉండదు, రాజకీయాలు ఉంటే పవిత్రత ఉండదు, మోసపు క్రియలుంటే సంఘం పవిత్రత ఉండదు, సంఘములో ఏమండి వ్యర్థమైన ఏషాలు వేసేవాళ్ళు ఉంటే సంఘం పవిత్రత ఉండదు. నీవు పవిత్రంగా బ్రతకాలి అంటే పవిత్రత కలిగిన సంఘానికి వెళ్ళు. రెండోది, వాక్యం ఎక్కడ వాక్యానుసారం ఉందో అక్కడికి వెళ్ళు. అంతే చెబుతాను. ఎందుకు తెలుసా? దేవుని యొక్క రాకడ దగ్గరకుంది.
మనము ఆత్మలో బలపడాలి, ప్రభు దగ్గరికి ఎత్తబడాలి అంటే పరిశుద్ధత, వాక్యము, ఈ రెండు అవసరం. దేవునికి స్తోత్రం. ఈ రెండు అవసరం. నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏ సంఘానికైనా వెళ్ళు, వాక్యానుసారమైన బోధ ఉందా లేదో చూడు, ఆ సంఘములో పవిత్రత ఉందా లేదో చూడు. అంతేగాని ఎక్కడికి పెడితే అక్కడే సంఘానికి పోయి చివరాఖరికి నువ్వు నాశనం అయిపోవద్దు. నేను ఆ కుర్రోడితో చెప్పాను ఆ మాట. అంటే ఆయన అన్నాడు, అయ్యగారు ఏదైనా సంఘానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ నేను వదిలొచ్చిన సంఘ పాస్టర్ మంచోడు కాదండి అన్నాడు. ఏమైంది అన్నాను నేను. అతడట ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా సంఘం నుండి బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా శపించేసి నాయనా మళ్ళీ తోడుకురని ప్రార్థన చేస్తాడట. ఆ శాపం తగులుద్దన్న భయంతో వీళ్ళు ఏ మందిరానికి పోవటంలా. అయితే బైబిల్ చెప్పిన మాటని తెలుసా, కారణాలు లేని శాపాలు తగలవట. దేవునికి స్తోత్రం. చదవండి వాక్యాన్ని. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 26:2. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వాన కోవెలయు. చూడండి, కారణములు లేని శాపము తగలకపోవును. చాలు. కారణాలు లేకుండా ఎవడైనా శపిస్తే ఏం తగల, నువ్వేం భయపడద్దు. అర్థమైందా? ఒక మనిషి శపించాలంటే కారణం ఉండాలా. కారణం లేకుండా కోపం వచ్చేసి నువ్వు నాశనం అయిపోతుంటే ఏమి నాశనం అయిపోవడం. నీ కోపం వస్తే ఏమన్నా మనిషి నాశనం అవ్వడం, అవునా కదా? అలాగైతే ఈ పాటికి నువ్వు ఎంతమంది తిట్టుంటావు, ఎంతమంది నాశనం అయిపోవాలో, అవునా కదా? ఎవడే నాశనం అయ్యాడా? నువ్వు తిట్టే కొందు బాగుపడ్డాడు, అవునా కదా? చాలామంది తిట్టి తిట్టి వాళ్ళు నాశనం అయిపోయారు, కానీ తిట్లు తిన్నోడు ఎవడు నాశనం అవ్వలా. ఎందుకో తెలుసా? కారణము లేకుండా శాపాలు తగలవు. కనుక భయపడవలసిన అవసరం లేదు. దేవుని పిల్లలుగా యాజకుడైన వాడు ఆశీర్వదించాలి అంటే అతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. అతడు నిలబడి సంఘాన్ని, సమాజాన్ని దేవుని పేరట దీవిస్తే, దేవుని పేరట నామాన్ని ఉచ్చరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఒక దైవజనుడు సంఘాన్ని, ఒక దైవజనుడు ఆశీర్వదించాలి, ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఏం చేస్తే దైవజనుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే, నెంబర్ 1, నీవు ముందు దేవుని మందిరానికి రావడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. మీ ఇంటికి వచ్చే పాస్టర్ గారు దీవించడం, అర్థమైందా? మందిరములోకి వస్తే మందిరమునందు సేవకుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మందిరములోకి రావడం నేర్చుకోవాలా. మందిరం రావడానికి నేర్చుకోవాలా. ఎప్పుడైతే సంఘములోకి వస్తావో, ఎప్పుడైతే సంఘ క్రమములో ఉంటావో, ఎప్పుడైతే సంఘములో ఎదుగుతావో, ఖచ్చితంగా దేవుడు పిల్లారా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సంఘానికి రాకుండా ఇంటికాడ కూర్చొని అయ్యగారు ప్రార్థన చేయండి, కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నాయి అంటే ఎందుకు తీరుతాయి? నువ్వు గుడికొత్తేగా ముందు గుడికి రా, ఆయన ముందు కూర్చో. అయ్యా ఏదో నా యొక్క పరిస్థితిని బట్టి ఇలా నష్టం కలిగింది కనుక ప్రార్థన చేస్తున్నాను, కనికరం చూపాను, అంతేగాని అప్పులు తీరేటట్టు ప్రార్థన చేయమని దేవుడి పని నేను మేపొద్దు. దేవుడు అంటాడు, నన్ను అడిగి చేసావా ఏమైనా అప్పులు? ఏమంటే అడిగి చేసావా? చాలామంది దేవుని దగ్గర టెండర్ ఎత్తా ఉంటారు. ప్రభువా వాళ్ళు 500 ఇవ్వాలి, వాళ్ళు కానీ ఇస్తే నీకు దశంభాగం ఇస్తా, వాళ్ళు ఇస్తే ఇస్తాడు దశంభాగం. ఏంటి దేవుణ్ణి అడిగి ఇచ్చేవా డబ్బులు ఏమన్నా వాళ్ళకి అప్పు? చాలామంది తెలిసి తెలియనటువంటి రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పైగా సేవకులను అడుగుతారు, అయ్యగారు ప్రార్థన చేయండి, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఏమైనా అయ్యగారికి చెప్పావా? నీకు నువ్వే ఇది చేసుకున్నావు కనుక నువ్వే వచ్చి గుడిలో ఏడవాలా. నీకు నువ్వే, అయ్యా ఏదో నాకు తెలుసో తెలియకో ఈ పొరపాటు చేశా, కనికరపడు నాయన, సహాయం చేయి నాయన అని నువ్వేడవాలా. నువ్వేడమా అనేసి పాస్టర్ గారిని ఏడమంటావేమి? ఆయనకేమి బాధ, అవునా కదా? ఏంటి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మనం ఏడవాలా, మనం కన్నీరు గార్చాలా, మనం ఉపవాసం ఉండాలా. ఎందుకని? అవసరత మనది. తప్పు చేసిన వారం మనం, ఏంటి దాని యొక్క నష్టాన్ని అనుభవిస్తున్న వారం మనం, దాని బాధను భరిస్తున్న వారం మనం. కనుక మనమే దేవుని దగ్గర రావాలి. అప్పుడు దేవుడు తన సేవకునిలో నుండి నీతో మాట్లాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. సేవకుడు ఆశీర్వదించాలి అంటే నెంబర్ 1
దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రావడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. దావీదంటాడు, అయ్యా జనులు నీ మందిరమునకు వెళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించా. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే దావీదుకి ఎంత ఇష్టమో. కనుక దేవుని పిల్లలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. 2, మందిరమునకు వెళ్ళినటువంటి వారు దేవునికి చెల్లించవలసినటువంటి కృతజ్ఞతాస్తుతిని చెల్లించాలి. ఎందుకు మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయనను ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం. ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి మందిరానికి వెళ్ళి మనము స్తోత్రం చేయకోకుండా, స్తుతించుకోకుండా మోగబొమ్మల్లో కూర్చుని వచ్చేతే ఏం పని లేదు. అవునా కదా? వారము నుండి వారం వరకు నిన్ను కాపాడాడు. నోరు తెరిచి, ప్రభువా నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలయ్యా, ఆయుష్ కొరకు వందనాలయ్యా, కుటుంబం కొరకు వందనాలయ్యా, ఇదిగో ఆరాధించడానికే నడిపించనయ్యా, ఇదిగో ఆరాధనకు పాత్రుడు నువ్వయ్యా అని చెప్పి దేవుని నామాన్ని ఆరాధించడం మందిరములో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మందిరములోకి వచ్చి ఆరాధించడం మానేసి ఏదో అక్కర్లు మాత్రమే చెప్పుకుని వెళ్ళిపోతే దానివల్ల ఫలితమేమి కూడా లేదు. ఆయన ఆరాధన కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఆరాధన కోరుకున్నాడు. నిన్నెందుకు రమ్మన్నాడు మందిరానికి? ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన జీవాన్ని పొందుకోవడానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందాలి అంటే నీవు ముందు స్తుతించడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించడం మానేసి మందిరానికి వచ్చి ఏదో వెళుతూపులారా ఏదో కార్యం జరగట్లేదు అని పడితే అది దేవుని తప్పు కాదు, మన యొక్క తప్పే. కానీ ఖచ్చితముగా దేవుని పిల్లలుగా మనం ప్రార్థన అవసరతే కాదు, ఆరాధనలో స్తుతించడానికి మనం నేర్చుకోవాలి. శుక్రవారం ఆరాధన అయిన తర్వాత ఎవరో ఒక ఆమె, నేను ప్రార్థన చేస్తామని వచ్చిన వాళ్ళకి ఒక ఆమెను తీసుకొచ్చింది. అయ్యగారు ఈమెకి మగబిడ్డ కావాలని చెప్పి మందిరం తీసుకొచ్చానండి అంటుంది. మగబిడ్డ కావాలని మందిరం తీసుకొచ్చిందట. నాకు ఇంకా నేను ఎందుకంటే మంచి స్పీడ్లో ఉన్న ప్రార్థన చేస్తున్న టైం సరిపోవట్లే, లేకపోతే ఆ మనిషి ఎవరో నిదానంగా చూసేవాడిని నేను. నాకు ఎవరో కొత్తగా అనిపించింది ఆ మనిషి. ఇప్పుడు ఆమె పిల్లలు లేరు అంటే, అమ్మ ప్రభువు నమ్ముకో, నీకు దేవుడు కనికరం చూపుతాడులే అని చెప్పి మందిరానికి వస్తూ ఉండు, వాక్యం విను, చక్కగా బాగుపడతామని చెప్పాలి. కానీ మా మందిరానికి రా, మగపిల్లడు పుడతాడు, ఏం సర్టిఫికేట్ ఇద్దాం మగపిల్లడు పుడతాడని. ఇప్పుడు మగపిల్లడు పుట్టాలో ఆడపిల్ల పుట్టాలో అది దైవ నిర్ణయం. అవునా కదా? ఒకవేళ మగపిల్లోడు కావాలనుకుంటే ఆ తల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకున్నాయా, సహాయం చేయి, మగబిడ్డ కావాలనుకుంటున్నాను అని అంటే అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క కృప. ఈ మనిషే ఇచ్చేసింది వాగ్దానం, నువ్వు గుడికి రా మగపిల్లడు పుడతాడని. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఏంటి సంగతే అంటే దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామో, ఎందుకు రావాలో కూడా అర్థం కావట్లా. ఎందుకు రావాలో కూడా అర్థం కావట్లా. ఆరాధించడానికి రావాలి, ఆయనను స్తుతించడానికి రావాలి, ఆయన మాటలు విని ఆత్మలో చక్కగా అభివృద్ధి చెందడానికి రావాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి రావాలి. ఎప్పుడైతే దేవుని మందిరానికి క్రమముగా వస్తామో, ఎప్పుడైతే వాక్యానుసారముగా మనం చక్కగా నడుస్తామో, దైవజనుడు సంతోషించి అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఆశీర్వదించాలి సంఘాన్ని అంటే దైవజనుని హృదయము సంతోషముతో ఉండాలి. దైవజనుడు హృదయం ఎప్పుడు సంతోషంతో ఉంటుంది? చక్కగా దేవుని పిల్లలు వాక్యం విన్నప్పుడు, చక్కగా పాటలు పాడినప్పుడు, చక్కగా క్రమముగా ఉన్నప్పుడు, దైవజనుడు చెప్పినట్లుగా దేవుని పరిచర్యలో పాలు పొందినట్లు వాళ్ళు ఉంటే దైవజనుడు సంతోషిస్తాడు. నా పిల్లలు ఎంత క్రమముగా ఉన్నారో, నా పిల్లలు ఎంత చక్కగా ఇదిగో పాటలు పాడుతున్నారో, ఎంత చక్కగా వాక్యం వింటున్నారో, ఎంత క్రమంగా ఉన్నారు, కనుక నా సంఘం ఆశీర్వదించబడాలని దేవుని సేవకుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సంఘములో ఆశీర్వాదం పొందాలి అంటే సంఘ క్రమం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మందిరానికి వెళ్ళడం, క్రమముగా ఆరాధన చేయడం, క్రమముగా వాక్యాన్ని వినడం, క్రమముగా చక్కగా పరిచర్యలో పాలు పొందడం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చేస్తామో దైవజనుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఆయన చేత ఆశీర్వదించబడిన వారు ఎక్కడున్నారు అంటే కుడివైపునట. ఎక్కడ చెప్పండి? కుడివైపున. వారికి ఒక పేరుంది. ఏమిటది? నీతిమంతులు. వారెవరంటే నీతిమంతులు. వారి కొరకై తండ్రియకు దేవుడు లోకము పుట్టినది మొదలుకొని అప్పటి నుండే ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆకలి దప్పులు లేని రాజ్యం, కన్నీరు కానీ పిల్లారా ఏడ్పు కానీ లేని రాజ్యం. ఆ రాజ్యం సంతోషకరమైన రాజ్యం. అట్టి శ్రేష్టమైన రాజ్యములో మనం ఉండాలి అంటే మనము ఆశీర్వదించబడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా గొప్ప కృపను బట్టి, దయను బట్టి ఈ రాత్రి కాలం వేళ పునరుద్ధానపు ఆరాధనను ఆశీర్వాదకరముగా జరిగించినందుకై స్తుతులు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయి నాయన. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. సంఘ క్షేమాభివృద్ధిని కలిగించి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన చేస్తాను, గమనించండి. నిన్నటి వరకు శనివారం రాత్రి సాల్మియాలో దినాకర్ యొక్క ఫ్లాట్లో ఆరాధన జరిగించాం. అయితే వచ్చే శుక్రవారం నుండి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సాల్మియాలో అదే ఫ్లాట్లో ఆరాధన జరిగించబడుతుంది. కనుక దాని కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఇక్కడ ఉదయం ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ కూడా పాలు పొందాలి అన్న బిడ్డలు ఎవరైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కనుక తప్పనిసరిగా రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.